జై హింద్ గాయస్, నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఐర్ 111 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను. సో మీకు ఇంకా ఎగ్జామ్కి 4 డేసే ఉన్నాయి కదండి. సో ఈ 4 డేస్లో మనం ఏం చేయాలి, ఎలాగ ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి, ఓకేనా? కొన్ని టిప్స్ మీ గురించి చెప్తాను అనుకుంటున్నా. సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ వచ్చేసరికి ఈ 4 డేస్లో ఓకేనా, ఫస్ట్ 2 డేస్ మీకు నచ్చిన ఎగ్జామ్ రాసుకోండి, ఫుల్ టెస్ట్ రాసుకోండి, ఏమైనా రాసుకోండి, ఏం పర్లేదు. కానీ లాస్ట్ 2 డేస్ మాత్రం అసలు మీరు ఫుల్ టెస్ట్ మాత్రం రాయకండి. ఎందుకంటే మేబీ మనం రాసేటప్పుడు మూడ్ బాగోకపోవచ్చు. సో ఆ టైంలో కొంచెం తక్కువ మార్క్స్ రావచ్చు అనమాట. తక్కువ మార్క్స్ ఒకసారి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనలో ఫియర్ కూడా ఎంటర్ అవుద్ది. ఒకవేళ ఇదే విధంగా నాకు మెయిన్స్లో కూడా జరిగితే ఏమవుద్ది, సో ఇలాంటి ఫియర్స్ వస్తాయి అనమాట. సో నేను చెప్తున్నది ఏంటంటే లాస్ట్ 2 డేస్ మాత్రం కంప్లీట్గా ఫుల్ మార్క్ని అవాయిడ్ చేసేయండి. మీకు కావాల్సి వస్తే చాప్టర్ టెస్ట్ రాసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది కదండి. ఈడియమ్స్ కానీ, వొకాబ్ కానీ, గ్రామర్ కానీ, ఏమైనా చాప్టర్ టెస్ట్ రాసుకోండి, పర్లేదు. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లో మాత్రం మిస్టేక్ రాకుండా చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ 30 మార్క్స్ వస్తాయి అనమాట. సో చాలా ఈజీగా 30 మార్క్స్ మనకి రావచ్చు, ఒక్క మిస్టేక్ కూడా లేకుండా మీరు చూసుకోండి. ఒకవేళ ప్యాసేజెస్లో ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగవచ్చు, సో అందులో మిస్టేక్ అయిపోవచ్చు, దానికి మనం ఏం చేయలేము. కానీ ఇది మన చేతిలో ఉన్నదనమాట. మన చేతిలో ఉన్నవి మాత్రం మనం ఎప్పుడు మిస్టేక్ చేసుకోకూడదు. నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూడండి నాది నేను ఎలా రాసుకున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ చూసుకుంటే, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ విత్ టైం క్లాజ్ అనేది మారదు. డైరెక్ట్ స్పీచ్ అలాగే ఉందో ఇండైరెక్ట్ స్పీచ్ అలాగే వస్తుంది. సేమ్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ విత్ టైం క్లాజ్ మారదు. ఇంకా 2 సైమిల్టేనియస్ పాస్ట్ యాక్షన్స్ వచ్చింది కూడా మారదు. ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ కూడా మారదు. ఇంకా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ టైం క్లాజ్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మారదు. సో ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి కూడా మీరు బాగా ఒకసారి రివైజ్ చేయండి. అట్ ది సేమ్ టైం చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో టుడే అని ఉంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ డే అనేది ఉండాలి. సో ఇప్పుడు 2 ఆప్షన్స్లో దట్ డే ఉండి ఉండొచ్చు, దట్ డే లేని ఉండొచ్చు. సో దట్ డే అని ఒక 2 ఆప్షన్ ఉంటే ఫస్ట్ ఆ 2 ఆప్షన్స్ని తీసుకోవాలన్నమాట. సో ఇలాగా మనం టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే ఇప్పుడు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో చూస్తే చూడండి, హూ అనే యాక్టివ్ వాయిస్లో హూతో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బైతో స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం యాక్టివ్ వాయిస్లో హూమ్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్లో హూతో స్టార్ట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు డైరెక్ట్గా మీరు హూమ్ అని వస్తే ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో హూ అని ఉండాలి. సో అలాగా అది చూసినట్లయితే డైరెక్ట్గా ఇంక టిక్ పెట్టవచ్చు అనమాట. సో అలాగా టైం చాలా సేవ్ చేయొచ్చు అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంకా 4 డేస్ ఉన్నాయి కదండి. ఈ 4 డేస్లో మీరు ప్యాసేజెస్ రోజుకొక 5 చేయండి. ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, ఈ 4 డేస్లో కూడా మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఖచ్చితంగా మీరు నమ్మండి. డైలీ ఒక 5 ప్యాసేజెస్ ఖచ్చితంగా చేయండి. ఆ టైంలో మీకు ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఎగ్జామ్ టైంలో మీకు కనిపిస్తుంది అనమాట. మీరు ఇది ట్రై చేయండి. సో లాస్ట్ మోస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది వొకాబ్కి సంబంధించి. ఇది ఆల్రెడీ మీరు రివైజ్ చేసి ఉంటారు, కానీ ఎవరైనా చేయనట్లయితే ఇప్పుడు త్వరగా చేసుకోండి. సో ఫస్ట్లీ వచ్చేసరికి బ్లాక్ బుక్ తీసుకొని అందులో టాప్ 200 సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, అవి చదవండి. సో ఆ తర్వాత మీరు ఇంతవరకు ఏదైతే చదివున్నారో అవన్నీ రివైజ్ చేసుకోండి. అండ్ మీకు చాప్టర్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. చాప్టర్ టెస్ట్లో పీక్యూఆర్ఎస్ కానీ, లేదా టాప్ 10 గ్రామర్ రూల్స్ కానీ, ఇలాగా లేదా ఎర్రర్ కరెక్షన్ కానీ, ఇలాగా ప్రతిదీ చాప్టర్ టెస్ట్ మీకు ఉన్నాయి కదండి. ఇవన్నీ మీరు లాస్ట్ డే వరకు మీరు చేసుకోవచ్చు. చాప్టర్ టెస్ట్ చేయడంలో ఏం ఇబ్బంది లేదు. ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మార్క్ ఫర్ రివ్యూ కొట్టి ఇంకొకసారి నెక్స్ట్ టైం మిస్టేక్ రాకుండా మీరు చూసుకోండి. అదే నేను చెప్పగలను. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. And please do share and subscribe my channel. Jai Hind.